చెత్త కుండీ కాదు, ఏదో ఒకటి లోపల ఇటాకి దేవుడి గుడి లోపల ఆత్మరూపంలో దేవుడు ఉన్నాడు. వాల్యుబుల్గా పళ్ళు ఇవ్వండి, కాయలు ఇవ్వండి, జ్యూసులు తాగండి, ఆయన హాయిగా లోపల ఉంటాడు, చాలా కాలం ఉంటాడు, 100 ఏళ్ళు ఉంటాడు. ఈ మురిక్కాలో కాదు పిచ్చి పిచ్చి మందులన్నీ సాయంత్రం తీసుకుపోయి పోసేయటానికి లోపల. అరే ఒకప్పుడు ఊళ్ళో ఒక తాగుబోతుండేవాడు, ఇప్పుడు బండి వేసుకొని పోయి ఆయన తాగుపోతే, కారు వేసుకొని పోయి ఆయన తాగుపోతే, టీచర్ తాగుపోతే, లెక్చరర్ తాగుపోతే, ప్రొఫెసర్ తాగుపోతే. కోపం వస్తుందేమో తెలియదు నాకు, రైట్ అనిపించింది అనేసానండి. మీరు ఏం చేయను, ఎందుకు ఇట్లా? దేవుడు ఆత్మస్వరూపుడు అంటారుగా, ఆత్మస్వరూపుడైన దేవుడు ఆత్మరూపంలో లోపల ఉన్నాడంటాంగా, ఆత్మ ఎగిరిపోయింది అంటాం కదా. దేవుడు శుభ్రంగా లోపల ఉంటే ఆ గుళ్ళోకి పిచ్చి మందులు పోసే రైట్ మనకి ఎవడిచ్చాడు? ఉక్కిరి బిక్కిరే ఆయన వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు? సాయంత్రం దాకా కూడా మన వాళ్ళు టైం ఇయ్యరు, తీసుకుపోయి కాల్ చేస్తారా లేదా పూర్తి చేస్తారు, చెప్పుకోవడానికి కూడా దిక్కుండదు మనకి. ప్లీజ్ దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ దేవుడు ఆత్మస్వరూపంలో నీలోనే ఉన్నాడు కాబట్టి ఇది దేవాలయం, అది దేవాలయమే, నీట్గా ఉంచండి. అంతకు మించిన దేవాలయం మనిషి శరీరం, దాన్ని శుభ్రంగా ఉంచండి. విపరీతంగా కల్తీ సరుకు మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ఏడ పండనే ఉండదు. నేనైతే రాష్ట్రంలో ప్రతిరోజు రాత్రి తూర్పు అక్కడ వచ్చిన, ఇక్కడ తుంగతుర్తి, ఇక్కడ కర్ణాటక పోతా. ప్రతి వారంలో నేను దాదాపు 1000 కిలోమీటర్ల పైన జర్నీ చేస్తా. ఏడ సన్ఫ్లవర్ ఆయిల్ కనపడదు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు వస్తుంటాయి. అసలు ప్రజలు ఎట్లా ఎక్కడ ఏడు నుంచి వస్తావో ఏం కథలేదు. తర్వాత ఏరుశనగ నూనె పొడిలో ఎముకల పొడి కల్తాయే, పాలు నూనెలో ఉన్న కల్తీ, పాలలో కల్తీ, ఎముకల పొడి కల్తీ, పండ్ల రసాలు అనుకుంటే విషయం తప్ప రసం లేదని వెనకటి నేను ఒక సినిమాలో రాసిన నారాయణమూర్తి గారు మొత్తం కల్తీ వస్తువుల మీద మాత్రం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. వినియోగ ఉద్యమం రాకపోయినా ప్రజల ఆరోగ్యాలు పోయినాక ఈ కల్తీ ఎంత అయితే అంత సూపర్ స్పెషల్ హాస్పిటల్కు సూపర్గా ఉంటుంది. వాళ్ళు ప్రజలు బాగుండాలి కదా. తర్వాత విపరీతంగా కనుక ఈ కల్తీ ఇట్లా జరిగి ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఉద్యమాలు, భూములు పంచారు, సామ్యవాద గాంధీ చెప్పింది రాదు, అంబేద్కర్ చెప్పింది రాదు, ఇక నెహ్రూ సోదరి లేదు పోని. కనీసం కల్తీ రాకపోతే వీళ్ళు ఎక్కడ పోయి ఆ కల్తీ వస్తువులు తిని కలర్ విపరీతంగా ప్యాకెట్లు మొత్తం కలరు. నీ ఓట్లో ఏ ఫంక్షన్ చూడు, ఫంక్షన్ల కారం పొడి, పసుపు పొడి, పాలు, నీ వాటర్ బాటిల్ ఏం చూడు, బిస్లరీ బాటిల్ నెంబరు కిండి ఉంటుంది, ఆ సిల్వర్ టైం ఉన్నది బాగుంటుంది. విపరీతంగా లోకల్ గ్రామాలకు వచ్చిన కల్తీ. అసలు నీళ్ళలో మంచి అటు నీళ్లు పాడైనాయి, పాలు పాడైనాయి. ఆ ఊర్లో ఇదంతా ఈ కల్తీ మీద కూడా ఉక్కుపాదం మోపగలిగింది. అమెరికన్ ఒక రీసెర్చ్ సెంటర్ ఒకటి అనౌన్స్ చేసింది, మానవ జాతిలో అతి పెద్ద దురలవాటు ఏమిటంటే ఉడికిన ఆహారాలు మాత్రమే తినడం అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పూట ఫ్రూట్స్ తినండి అంటే మనసొప్పదు చూడండి, వెళ్ళి కనీసం చపాతీ తినొచ్చా, లేకపోతే కొంచెం లైట్ గా టిఫిన్ ఏదైనా తినొచ్చా, పుల్కాలు తినొచ్చా అంటారు తప్ప ఫ్రూట్స్ తినమంటున్నారా, ఓకే తింటామండి అని వెంటనే రాదు. అంటే అది మన అలవాటుగా కాకుండా పోయింది, అన్నేచురల్ లాగా ఉంది. ఒక క్వశ్చన్ అడగన్నా ఓపెన్ మీ అందరినీ, సినిమా చూస్తే లైఫ్ మారుతుందా, సెషన్ వింటే లైఫ్ మారుతుందా? మరి సినిమాకు 300 పెడతావు, సెషన్కు 100 ఎందుకు పెట్టావు? అలవాటు లేక, మనకు అలవాటే లేదు. ఎవడని అంటాడు పైసలు పెట్టి సెషన్ పోతారా, పైసలు పెట్టి సినిమా పోతలేవు, పాప్కార్న్ తింటలేవు, ఇంత బకెట్లు. నాకు అర్థం కాకపోయేది తెలుసా, हर महीने की प्रोडक्ट बाजार से आते होंगे, अगर यही प्रोडक्ट आरसीएम से आने लग जाए, स्वास्थ्य, पैसा, सुख, समृद्धि, खुशी, दुआएं सब मिल जाएंगे। मिलावट को छोड़ो, शुद्धता से नाता जोड़ो और बीमारियों का रुख मोड़ो।